హాయ్ అందరికీ. ఇది నా డే 5 వ్లాగ్ అనమాట. చెప్పా కదా మా ఫ్రెండ్ పెళ్ళిలో ఉన్నానని. పెళ్ళిలో నైట్ 12 అయిపోయింది, అరౌండ్ 3 అవుతుంది. ఆ టైంలో అయితే ఒక్క శాస్త్రం స్టార్ట్ చేసినారు. మా బాబు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఫోటోకి స్టిల్ ఇస్తూనే ఉంటుంది, వీడియోకి ఎక్స్ప్రెషన్లు ఇస్తూనే ఉంటుంది. తను యాక్చువల్గానే నార్మల్గానే అంతే అనమాట. ఇక్కడ మార్నింగ్ 5:40 అబో అయింది టైము. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది, వచ్చి అక్కడ నిలబడుకుంది. నేను అప్పటికి రెడీ అయిపోయి మీరు నా ఫ్రెండ్ పెళ్ళి వీడియో చూస్తూ నేను నా ఫ్రెండ్ అసలు ఎలా పరిచయం అయ్యామనేది చెప్తాను. నేను 10th అయిపోగానే నేను హాస్టల్కి అయితే వెళ్ళిన. అంతవరకు హాస్టల్ అంటేనే నాకు తెలియదు. అది శ్రీ చైతన్య కాలేజ్, తెలుసు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. తిరుపతిలో అయితే చదివినాము. ఫస్ట్ అయితే నాకు తెలియదు, మా రిలేటివ్స్ అమ్మాయే. కానీ శ్రావణి నాకు ఎలా పరిచయం అంటే, తను ఒకే రూమ్ అయ్యాము. తర్వాత నేను కొంచెం ఎక్కువ ఏడ్చేదాన్ని, నాకు హాస్టల్ వద్దు, ఇంటికి వెళ్ళిపోతా అది ఇదని. అప్పుడు శ్రావణి వచ్చింది నా లైఫ్లోకి. అప్పటి నుంచి మేమిద్దరం, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా 2 ఇయర్స్తో ఎండ్ అయిపోకుండా నెక్స్ట్ తను నేను వేరే వేరే బీటెక్ కాలేజెస్ అయినా మేమిద్దరం వెరీ క్లోజ్ అనమాట. రిలేటివ్స్ అని కాదు కానీ మోర్ దాన్ మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఎక్కువ క్లోజ్ అయ్యాము. మా ఫ్యామిలీస్ కూడా ఒకరికొకరు బాగా తెలుసు. మీన్వెల్ మా ఇద్దరికి పరిచయం నా కాలేజ్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత కూడా నేను జాబ్ చేసేటప్పుడు, ఈవెన్ నా పెళ్ళయిన తర్వాత కూడా మా ఇద్దరు రిలేషన్ అనేది అలానే ఉంది స్టిల్. ఇంకా ఏ చిన్న విషయమైనా కానీ మేమిద్దరం షేర్ చేసుకుంటాం. ఈవెన్ ఏ వంట చేసాము, లేకపోతే ఏ వంట చేయాలి, అంత చిన్న విషయాలు కూడా షేర్ చేసుకునేలాగా అనమాట. మనకు అనిపిస్తుంది కదా, ఏ సోదైనా చెప్పడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అది ఎవరు అంటే నాకు శ్రావణినే. శ్రావణికి ఏం పొద్దు పోకపోతే, దానికి బోర్ కొడితే ఫోన్ చేస్తుంది. కొందరు ఫ్రెండ్స్ ఏదైనా పని ఉండి ఏదైనా చెప్పాలంటే ఫోన్ చేస్తారు. ఇది అక్కడతో ఆగిపోయే రకం కాదు. మాకేం పొద్దు పోకపోతే కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటాము. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి ఫ్రెండ్షిప్ మాది అని. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ నేమ్స్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నా ఫ్రెండ్ పెళ్ళి నేను ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే నమ్మలేకున్నా. బట్ నా ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి ఇంత దగ్గర నుంచి చూస్తాను. ఎందుకంటే అన్నిట్లో అనిపిస్తుంది కదా, అన్నిట్లో వెనుకుంటాము. మా ఫ్రెండ్ విషయాల్లోకి వస్తే అన్నిట్లో ముందుంటాము. నేనైతే నా ఫ్రెండ్ ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా తను ఇలా నవ్వుతూ ఇలానే ఉండిపోవాలి. మా ఫ్రెండ్షిప్ కూడా ఇలానే గ్రో అవ్వాలి. వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. నేనైతే చాలా హ్యాపీ చూస్తున్నందుకు. ఇంకొకటి వచ్చి త్రూ అవుట్ ఈ పెళ్ళిలో నేను ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. కంటిన్యూస్గా అన్నిట్లోనూ ముందరుండి చూశాను, ఉన్నాను కూడా. ఎందుకంటే ఎవరో పెళ్ళి కాదు వదిలేసి వెళ్ళిపోవడానికి. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణి నేను అది ఎలా అంటే, ఎవరో చెప్తారు కదా హీరోయిన్ లాగా తను వాళ్ళ లైఫ్లోకి వస్తే ఇలా చేంజ్ అయింది. అట్లా నా ఫ్రెండ్షిప్ ఒక లెవెల్కి వెళ్ళిందంటే శ్రావణి వచ్చిన తర్వాత. ఇదైతే శ్రావణి పెళ్ళి అయిపోయి బెంగళూరుకి వచ్చి వెంటనే అరౌండ్ 4 అట్లా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో అటెండెన్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాను అంతే.